ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్దుల్ ఖాదీర్ 1915వ సంవత్సరంలో అబ్దుల్ ఖాదీర్ అనే అతను షిరిడీ వచ్చి బాబాను దర్శించాడు. అతడు ఒకరోజు తకియా వద్ద కూర్చొని ఉండగా బాబా అటువైపు వచ్చారు. అబ్దుల్, నాకు సన్యాసి కావాలని ఉంది, నాకు సన్యాసం ఇవ్వండి అని బాబాను అర్థించాడు. పిడికిలలో ఉన్న వస్తువేదో విసురుతున్నట్లు బాబా తమ పిడికిల్ని అబ్దుల్ వైపు విసిరారు. కానీ వారి చేతిలో ఏది ఉన్నట్లు కనిపించలేదు. ఆ క్షణం నుండి అబ్దుల్ మాటలలోనూ ప్రవర్తనలోనూ కూడా మార్పు వచ్చింది. బాబా వలె మాట్లాడుతూ అందరికీ కూడాను నైతిక సలహాలు ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి అర్థం కాని మాటలేవో మాట్లాడుతూ అందరినీ తిట్టేవాడు. రాళ్లతో కొడతానని బెదిరించేవాడు కూడాను. అతను భరించలేని విధంగా తయారయ్యాడు. అతని ప్రవర్తన వలన అతని సంబంధీకులు విసుగు చెంది అతన్ని అసహ్యించుకున్నారు. బలవంతంగా తెచ్చుకున్న ఫకీరు స్థితిలో 1.5 నెల గడిపాక ఒకరోజు అబ్దుల్ ఖాదీర్ మసీదు మండపం దగ్గరున్నప్పుడు బాబా ఎదురుపడి లావ్ భలే ఇదర్ అని పలుకుతూ పిడికిలతో అతని నుండి ఏదో లాక్కుంటున్నట్లు లాక్కున్నారు. వెంటనే అతనికి పూర్వస్థితి వచ్చింది. తర్వాత 15 రోజులు షిరిడీలో ఉండి బాబా అనుమతితో కిర్కి వెళ్ళి అక్కడ బాబా జాన్ సమాధి నుండి వేప చెట్టు ఎదురుగా బీడీ కొట్టు పెట్టుకొని జీవనం సాగించాడు. అబ్దుల్ ఖాదీర్ మదర్ ఆలీకి గురువు. మదర్ ఆలీ ఒక కాజా. అతను అప్పట్లో షిరిడీలో ఉండేవాడు. తర్వాత కాలంలో అతడు యావలాలలో ఉన్నారు. అబ్దుల్ ఖాదీర్ ఇతర మహమ్మదీయులతో కలిసి నమాజ్ అజార్ చేసేవారు. ప్రతిదినం పగటిపూట మసీదులో బాబా ముందు మౌలు నిర్వహించబడేది. ఉదయం వేళల్లో తబలా, సారంగి మొదలైన వాద్యాలతో కవ్వాలి నిర్వహించబడేది. మండపంలో తబోత్ నిర్మించమని ఆదేశించి దాని నిర్మాణానికి అవసరమైన డబ్బులు కూడా ఇచ్చారు బాబా. తబోత్ నిర్మాణ సమయంలో మాంసం, కిచిడి తయారు చేసి బాబా అందరికీ పంచేవారు. ఇలా చాలా సంవత్సరాల పాటు జరిగింది. మండప నిర్మాణం జరిగిన తరువాత ఆ కార్యక్రమాలు నిలిపివేశారు. బాబా తాము స్వయంగా ఫత్య చదవటం కానీ ఇతరులచే చదివించటం కానీ చేసేవారు. బాబా సశరీరులై ఉన్నప్పుడు ముస్లింలు అందరూ మసీదులో నమాజు చేయడానికి వచ్చేవారు. అది ఈనాటికి కొనసాగుతుంది. బాబా కూడా వారితో కలిసి నమాజు చేసేవారు. బాబా దుని దగ్గర నిలుచొని నమాజు చేయడం స్వయంగా చూశాను, విన్నాను. కానీ వారు ఇతరుల వలె మోకాళ్ళపై కూర్చోవటం కానీ వంగటం కానీ చేసేవారు కాదు అని ఇమాంబాయ్ చోటే